వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పిఠాపురం పట్టణ అధ్యక్షురాలుగా నూతనంగా నియమితులైన సామరౌతు లలితాదేవి పేర్కొన్నారు. పిఠాపురం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్గా ఉన్న సామరౌతు లలితాదేవిని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పిఠాపురం పట్టణ అధ్యక్షురాలిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ లలితాదేవిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వంగగీత విశ్వనాథ్కు పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావుకు పార్టీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాతకు పూలమాలలు వేసి దుస్సాల్వాలతో సత్కరించారు. మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లవరపు నాగమల్లేశ్వరి, పిఠాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అయితే శోభ, పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కౌన్సిలర్ తాలిశెట్టి వెంకటేశ్వరరావు, బోను దేవ, బోనాసుల శివ, లంకా వెంకటలక్ష్మి, అరిగెల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఎంపీ వంగగీత విశ్వనాథ్ గారు, అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్ గండేపల్లి సూర్యవతి బాబీ గారికి, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత గారికి, మా తోటి కౌన్సిలర్లకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పిఠాపురం టౌన్ మహిళా అధ్యక్షురాలుగా నన్ను నియమించినందుకు ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పార్టీలో ఎప్పటి నుండో కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పదవులు వేసి అందరికీ కూడా పార్టీలో తగిన న్యాయం చేశారని అనుకుంటూ ఇప్పుడు కూడా కష్టపడ్డ వాళ్ళని పార్టీ గుర్తిస్తుందని మరొకసారి నిరూపించారు. అదేవిధంగా పార్టీకి నన్ను నమ్మి ఈ మహిళా అధ్యక్షురాలు పదవి నాకు ఇచ్చినందుకు నేను అదేవిధంగా కష్టపడి, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మహిళలపై ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయినా సరే ఎటువంటి యాక్షన్ కానీ హోంమంత్రి అనిత గారు ఒక మహిళ ఇందు కూడా ఎటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారో అందరూ కూడా చూశారు. అదేవిధంగా ఎక్కడ ఏం జరుగుతున్నా సరే, ఎవరు కూడా మహిళలపై ఎన్ని జరుగుతున్నా సరే ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఇవన్నిటికి కూడా విఫలమైంది. కాబట్టి నన్ను నియమించినందుకు పార్టీ బలోపేతానికి నాకు తగినంత కృషి నేను చేస్తానండి. అదేవిధంగా నన్ను నమ్మినందుకు పార్టీకి అండదండగా ఉంటానండి. మరొకసారి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు.